మిట్ట మధ్యాహ్నం వేసవికాలం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. అలాంటి ఒక రోజున పొలం పక్కనన పొద్దల్లోంచి అకస్మాత్తుగా ఒక పాము బయటికి వచ్చింది. అది నెమ్మదిగా కదులుతూ రాము ఇంటి దిశగా వెళ్తోంది. రాము ఇంట్లో తన పెంపుడు కుక్క బ్రూనో ఉంది. బ్రూనో చాలా విశ్వాసపాత్రమైనది. తన యజమాని పట్ల ప్రేమతో ఉంటుంది. పాము రాము ఇంటి పెరట్లోకి ప్రవేశించగానే బ్రూనో దాన్ని చూసింది. బ్రూనోకి ఆ పామును చూసి భయం వేసింది. కాని తన యజమాని ఇంటికి ప్రమాదమని గ్రహించింది. వెంటనే అది గట్టిగా మొరగడం ప్రారంభించింది. దాని అరుపులకు రాము బయటికి వచ్చాడు. రాము పామును చూసి ఒక్కసారిగా నివ్వెరపోయాడు. అది పెద్ద నాగుపాము. బ్రూనో పాము చుట్టూ తిరుగుతూ దాన్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పాము బుసలు కొడుతూ బ్రూనోపై పడటానికి సిద్ధంగా ఉంది. బ్రూనో వెనకడుగు వేయకుండా ధైర్యంగా పామును ఎదుర్కొంది. కొద్దిసేపు ఆ రెండింటి మధ్య పోరాటం జరిగింది. బ్రూనో తెలివిగా పాముకు అందకుండా తప్పించుకుంటూ దాన్ని గందరగోళానికి గురిచేసింది. చివరకు బ్రూనో ఒక అవకాశాన్ని చూసి పాము మెడను గట్టిగా పట్టుకుంది. పాము విలవిలలాడుతూ కదలడం మానేసింది. రాము బ్రూనో ధైర్యానికి, విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ఇంటిని కాపాడినందుకు బ్రూనోను అభినందించాడు. కమలాపురం